రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గన్నవరం నియోజకవర్గంలోని మాదలవారిగూడెంలో పర్యటించనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,808 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నేరుగా జమ చేస్తారని తెలిపారు. ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా గన్నవరం వేదికగా గన్నవరంలో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారు తర్వాత అఫీషియల్ ప్రోగ్రాంకి ఒకదానికి వచ్చారు. కానీ ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్కే అమిత్ షా గారు న్యూ బిల్డింగ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. రెండో అధికారిక కార్యక్రమం గన్నవరంలో పెట్టడం, అలాగే జనవరి 12, 2025 అమిత్ షా గారితో కలిసి ఇదే గ్రామానికి వచ్చిన పరిస్థితి. మళ్ళీ ఇదే గ్రామంలో యాదృచ్ఛికంగా ఓత్ తీసుకుంది గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా జూన్ 12, 2024లో తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఎన్డీఆర్ఎఫ్కి వస్తే మళ్ళీ ఎల్లుండి ఇదే సూరంపల్లి గ్రామంలో ఈ స్కీమ్ ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం గతంలో మొట్టమొదటిసారి దర్శి ప్రకాశం జిల్లాలో, రెండోసారి కమలాపురం కడప జిల్లాలో చేశారు. మూడో విడత కృష్ణా జిల్లా గన్నవరంలో చేయటం. దీనికి రైతు సోదరులందరూ వస్తారు. మీడియా ద్వారా కూడా గన్నవరం నియోజకవర్గం రైతు సోదరులందరినీ అప్పీల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నా మీకోసం దాదాపు 1872 కోట్లు ఈ మూడో విడతలో మీకు కేటాయించినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తా కన్నా మీరు రావాల్సిన అవసరం ఉంది. కనీస కృతజ్ఞత మనుషులుగా మనకి ఏమన్నా మేలు చేస్తే ఎవరన్నా కనీసం థ్యాంక్స్ చెప్తాం. అలాగే రైతు సోదరులందరినీ ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000కి 4,000 కలిపి ఇస్తున్న కార్యక్రమానికి రైతు సోదరులు విరివిగా హాజరవుతారని బలంగా నమ్ముతున్నా. అలాగే ఏర్పాట్లు చేస్తున్న మీద రివ్యూ మీటింగ్ జరిగింది. మళ్ళీ రేపు ఒకసారి నీటి సంఘాల అధ్యక్షులతో, అలాగే బ్యాంక్ చైర్మన్లతో, పాలకేంద్రం ప్రెసిడెంట్తో రేపు పొద్దున ఆఫీసులో మీటింగ్ పెట్టి అధికారులతో మరోసారి సమావేశమై ముఖ్యమంత్రి గారిని సముచిత రీతిలో డెఫినెట్గా ఆయన వెల్కమ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.